హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బిందు గోన కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీకు ఈ వీడియోలో షెజ్వాన్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అనమాట. అంతకన్నా ముందర మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన్న బెల్ సింబల్ క్లిక్ చేసేయండి. ఇక్కడ ముందుగా ఒక కడాయిలో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఆనియన్స్ని ఇలా కట్ చేసుకోవాలంటే పెద్ద పెద్ద క్యూబ్స్ లెక్క కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ షెజ్వాన్ చికెన్కి ఆనియన్స్ అనేటివి ఇలా కట్ చేసుకుంటేనే మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని ఆయిల్లో బాగా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ముందుగా మనము ఉడకపెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే ఈ చికెన్ అనేది మనము ఎలాంటి మసాలాలు వేయకుండానే బాయిల్ చేసుకున్నాము. అంటే ప్లెయిన్ వాటర్ని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకున్న చికెన్ని యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసిన తర్వాత ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్లో బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన దానికి మనకి ముక్కకి ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ టేస్ట్ అయితే మనకి బాగా కనీసము ఒక 5 నుంచి 7 నిమిషాలు ఆయిల్లో బాగా చికెన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడు ముక్క అనేది లైట్గా బ్రౌన్ కలర్ రావాలి, అలాగే బాగా సాఫ్ట్గా ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షెజ్వాన్ సాస్ని ఇందులోకి 1 కప్పు యాడ్ చేసుకుంటాము. మీలో ఎవరైనా కానీ ఈ షెజ్వాన్ సాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడకపోతే నేను ఐ కార్డ్లో అలాగే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసేయండి. ఇంట్లోనే ఎంతో సింపుల్గా మనము ఈ షెజ్వాన్ సాస్ని మనమైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ ఒక్క సాస్ ఉంటే చాలు, మనకి చాలా డిషెస్ అనేటివి ప్రిపేర్ అవుతాయన్నమాట. ఇలా షెజ్వాన్ సాస్ వేసేసి ఒక 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనము స్పైసెస్ని యాడ్ చేసుకుంటాం. ముందుగా తగినంత ఉప్పు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ని యాడ్ చేసుకొని స్పైసెస్ అన్నీ పచ్చివాసన పోయేదాకా ఒకసారి ఫ్రై చేసుకొని కుక్ చేసుకోవాలండి. ఈ స్పైసెస్ అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఈ చికెన్ అనేది బాగా షెజ్వాన్ సాస్లో అలాగే స్పైసెస్ అన్నీ పట్టేయాలి. ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు పుదీనా కొత్తిమీర తరుగునేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటాము. చూస్తున్నారు కదా, మనం వేసిన 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయినా కానీ ఎంత బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది బాగా పైకి తేలింది. అంటే ఇప్పుడు ఇందులో సుమారు ఒక 100 ml వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే మీరు ఏ కప్పుతో అయితే షెజ్వాన్ సాస్ తీసుకున్నారో ఆ కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ షెజ్వాన్ చికెన్ అనేది డ్రైగా కావాలంటే అసలు వాటరే యాడ్ చేయబడలేదన్నమాట. సో అది బాగా స్టార్టర్ వస్తుంది. లేదు మనము రోటీస్, నాన్ లేకపోతే ఫ్రైడ్ రైస్, బగారా రైస్లోకి ఈ కర్రీని తినాలి అనుకుంటే 1 కప్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా దగ్గరికి వచ్చేదాకా కర్రీని కుక్ చేసుకోవాలన్నమాట. అంతే, ఎంతో రుచికరమైన స్పైసీ షెజ్వాన్ చికెన్ అయితే సిద్ధమైపోతుంది. మనము ఈ షెజ్వాన్ చికెన్ అనేది వైట్ రైస్, బగారా రైస్, ఫ్రైడ్ రైస్, అలాగే నాన్, రోటీ, చపాతీ, పూరి ఇలా చాలా వాటిల్లోకి సైడ్ డిష్గా యూస్ చేసుకోవచ్చు. చాలా స్పైసీగా, చాలా యమ్మీగా ఉంటుందన్నమాట. అలాగే ముందుగా చెప్పినట్టు వాటర్ని కానీ యాడ్ చేయకపోతే మనము దీన్ని స్టార్టర్గా కూడా మనము సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. సో వన్స్ వాటర్ మొత్తము ఎవాపరేట్ బాగా గుజ్జుగా వచ్చేసేసిన తర్వాత దింపేసుకొని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవటమే. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. పైన కొంచెము కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే ఎంతో స్పైసీ అయిన షెజ్వాన్ చికెన్ అయితే సిద్ధమైపోయింది. దెన్ ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చింది అనేది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయిపోండి. నేను కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.